పార్టీ కార్యకర్తలు ఉన్నారు, అవును పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు. అది గుర్తించాలి. అవును పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు ఇంతకుముందు. ఇప్పుడు పార్టీ కార్యకర్తలుగానే మారుతారు అది వాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారమ్మా, నీకు క్రిందటిసారికి మళ్ళీ రావాలంటే నాకు ఓసారి వైసీపీ కొట్టేయమ్మా అని చెప్తారు. ఇది ఎవడెవడకు 5 లక్షలు ఇచ్చి 10 లక్షలు ఇచ్చి నాయకుల్ని కొనుక్కోవడం కంటే వాలంటీర్ని కొనుక్కుంటే సరిపోతుందిగా. వైసీపీ వాలంటీర్కి కొనుక్కొని కూడా కొనుక్కోనక్కడ వీళ్ళకి జీతం ఆపేశారు. ఇప్పుడు 5,000 రూపాయలు పార్టీ ఇచ్చుకుని పెట్టుకుంటా 40 ఏళ్ళకి చాలుగా అంతే. అవును వాళ్ళ చేతనే రేపు డబ్బులు ఇప్పిస్తారు, అవును అవును పంచాల్సిన డబ్బులు. ఒక రకంగా ఇది ఒక అస్త్రంగా మారుతుందా జగన్మోహన్ రెడ్డి గారికి, లేదంటే ఇదే ఇబ్బంది తెచ్చి పెడుతుందా? చాలా పెద్దదైనటువంటి వ్యవహారం. జనానికి వాలంటీర్ కావాలా అక్కర్లేదా? వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి దాన్ని ఆపడం చంద్రబాబు చేశారా లేదా? ఇది రేపటి ఎన్నికల ఫలితాలలో అత్యంత కీలకమైన ప్రభావం చూపెట్టబోతుంది. అంటే బాబు గారు చేశారని అనుకుంటారా? అనుకోరా? అనుకోరా ఎవరైనా? అంటే ఎన్నికల కోడ్, ఎన్నికల నిబంధనల నియమావళికి విరుద్ధంగా ఉంది ఆ వ్యవస్థ, అందుకనే అది మేధావుల ఫీలింగ్లు అవన్నీ. అది చదువు ఎక్కువైపోయినట్టు ఫీలింగ్. మామూలు ఆ పథకాలు పొందే వాళ్ళ ఫీలింగ్. రోజు వీళ్ళు పత్రికలు